పేరు యుగేందర్. ఈరోజు మీకు వచ్చేసి వర్ల్పూల్ రిఫ్రిజిరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు యూఎస్ టెక్నాలజీ, అమెరికన్ బ్రాండ్. దీనిలో ఏంటంటే మనకు నార్మల్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే కూడా దీనిలో మనకు కూలింగ్ వైజ్ డ్యూరబిలిటీ వైజ్ చాలా బెటర్గా ఉంటాయి. దీనిలో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి మనకు 190 లీటర్స్, 200 లీటర్స్, 250 లీటర్స్ ఉంటాయి. మన స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 15,000 నుంచి స్టార్టింగ్లో ఉంటుంది. మనకి ఇంకోటి వచ్చేసి డబల్ డోర్ వచ్చేసి 265 లీటర్స్ స్టార్టింగ్ ఉంటుంది. దీనిలో వచ్చేసి అరౌండ్ మనకు 22,000-23,000లో మనకు రిఫ్రిజిరేటర్ వచ్చేస్తుంది. మనకు కంపేర్ చేసి ఇందులోనే తక్కువ కదా, ఎల్జీతో సామ్సంగ్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ కంపేర్ చేస్తే కూడా మనకు ప్రైస్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. ప్రైస్ కూడా మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది మనకి. ఓకే. దీనిలో వచ్చేసి మనకు డబల్ డోర్లో 265 లీటర్స్ నుంచి స్టార్టింగ్లో ఉంటుంది. దీనిలో వచ్చేసి మనకి ఏంటంటే మనకు దీనిలో ఫస్ట్ వచ్చేసి మనకు 6 times డీప్ ఫ్రీజ్ టెక్నాలజీ ఉంటుంది. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు నార్మల్ రిఫ్రిజిరేటర్తో కంపేర్ చేస్తే కూడా దీంట్లో మనకు 3 times కూలింగ్ బెటర్నెస్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఇక్కడ కూలింగ్ జెల్ ప్యాక్స్ ఉంటాయి. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ మనకు పవర్ పోయిన తర్వాత కూడా మనకి అప్ టు 12 hours కూలింగ్ బ్యాకప్ ఉంటుంది. అండ్ దీనిలో పఫింగ్ సిస్టమ్ కూడా మనకు చాలా స్టాండర్డ్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి కూలింగ్ అనేది కూడా మనకు ఎక్కువసేపు ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి అంటే దీనిలో మనకు టవర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఎవ్రీ ర్యాక్ టు ర్యాక్ కూలింగ్ అనేది పాస్ అవుతుంది. దీనివల్ల మనకు 40% వాటర్ బాటిల్ కూలింగ్ అవుతుంది అనమాట. ఓకే. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లెక్సీ వెంట్స్ ఉంటాయి, ఫ్రెష్ ఫ్లో. దీనివల్ల ఏంటంటే మనకు 3 sides నుంచి కూడా మనకు కూలింగ్ మెయింటైన్ చేస్తాం. దీనివల్ల వచ్చేసి మనకు వాటర్ బాటిల్కి కూలింగ్ అవుతుంది అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా మనకు ఫ్రెష్నెస్ ఇస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకు 10 years వారంటీ ఉంటుంది. అండ్ మనకు వర్క్ వితౌట్ స్టెబిలైజర్ కూడా రన్ అవుతుంది అనమాట. ఓకే. పవర్ కన్జంప్షన్ వచ్చేసి మనకు 3 star రేటింగ్ ఉంటుంది స్టార్టింగ్. దీనిలో వచ్చేసి మనకు ఇయర్లీ 253 యూనిట్స్ తీసుకుంటుంది అనమాట. ఓకే. కంప్రెసర్ మీద ఉంటుందా వారంటీ? దీంట్లో ఉంటుంది వారంటీ. మనకు ఫస్ట్ 1 year టోటల్ యూనిట్ పైన ఉంటుంది, ప్లస్ 9 years అని కంప్రెసర్ ఉంటుంది. టోటల్ 10 years కంప్రెసర్ వారంటీ వస్తుంది అనమాట మనకి. ఓకే. కలర్స్ ఏవే కలర్స్ ఉంటాయి? కలర్స్లో వచ్చేసి మనకు దీనిలో ఫ్లవర్ డిజైనింగ్ అంటే 3 కలర్స్ వస్తాయి. ఓకే. 2 కలర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి మనకు ప్లెయిన్ కలర్లో ఉంటుంది. ఓకే. ప్లెయిన్ కలర్లో వచ్చేసి ఈ కలర్ ఒకటి వస్తుంది. ఫ్లవర్ డిజైనింగ్లో ఉంటే ఇది మెరూన్ కలర్లో ఒకటి వస్తుంది, సఫైర్ బ్లూ ఒకటి వస్తుంది అనమాట. అది ఓకే. ప్రైస్ డిఫరెన్స్ ఏదైనా ఉంటుందా కలర్ చేంజ్ వల్ల? కలర్ చేంజ్ ఉందా మీకు ఫ్లవర్ డిజైనింగ్ అయితే సేమ్ ప్రైస్ ఆపరేట్ చేయవచ్చు. జస్ట్ దీని మీద ఒక 1,000 రూపీస్ తక్కువ ఉంటుంది. ఓన్లీ మనకు ప్రైస్ వేరియేషన్. ఓకే. ప్లెయిన్ దానికి 1,000 రూపీస్ తక్కువ ఉంటుంది మనకి. ఓకే. సేమ్ ఫీచర్స్ సేమ్ టెక్నాలజీ ఉంటుంది మనకి. యూనిఫామ్ కూలింగ్ కీప్ ఇన్ ఐస్ ఫ్రెష్ అంటే యూనిఫామ్ కూలింగ్ అంటే మనకి అదే సేమ్ కూలింగ్ మెయింటైన్ చేస్తాం. మనకి ఎవ్రీ ర్యాక్ కూడా కూలింగ్ ఇస్తుంది. అండ్ ప్లస్ మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రెష్లో ఫ్లెక్సీ వెంట్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో మొత్తం సేమ్ ఎవ్రీ కార్నర్కి సేమ్ కూలింగ్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనం యూనిఫామ్ కూలింగ్ అంటారు. యాక్టివ్ డియో అంటే మనకి సపోజ్ మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ స్టోరేజ్ చేసుకుంటాం. దాంట్లో వచ్చేసి మనకు స్మెల్ అనేది వస్తుంది అన్నమాట స్టార్టింగ్లో. ఆ స్మెల్ని మిక్స్ అవ్వకుండా అది ఎక్కువ ఆర్డర్ అనేది ఎక్కువ దాని మీద చేయకుండా ఉంటుంది. చేయకుండా ఉంటుంది. ఓకే. పైన ఏసీ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఐస్ ట్రే ఉంటుంది. దీనిలో వచ్చేసి మనకి దీనిలో మనం వాటర్ ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి 90 minutesలో ఐస్ క్యూబ్స్ అయిపోతాయి అనమాట. జస్ట్ 90 minutesలో అయిపోతుంది. ఐస్ అయిపోతుంది మనకి. ఓకే. క్యూబ్స్ అవుతాయి. జస్ట్ మీరు ట్విస్ట్ చేస్తారనుకోండి, దీని నుంచి మనం తీసుకొని ఐస్ వాడుకోవచ్చు. ప్లస్ మనకి ఐస్ క్రీమ్ ట్రే, దీనిలో వచ్చేసి మనకు ఐస్ క్రీమ్ మీద పెడుతుంటామో అలాంటిదే మనకు ఈటింగ్ కోసం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సేమ్ టేస్ట్లో మెయింటైన్ చేస్తుంది. అండ్ దీనిలో వచ్చేసి ఓకే. ఈ సైడ్ కార్నర్స్ ఏంటివి? ఇదే సార్ జెల్ ప్యాక్స్ అనేది ఇంతకుముందు చెప్పాను కదా మీకు, జెల్ ప్యాక్స్. కూలింగ్ జెల్ ప్యాక్స్. దీనివల్ల ఏంటంటే మనకి పవర్ పోయిన తర్వాత కూడా అప్ టు 12 hours కూలింగ్ బ్యాకప్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రీజర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే. మినిమం నార్మల్ అండ్ డీప్ ఫ్రీజ్. మినిమంలో వచ్చేసి మనకు తక్కువ కూలింగ్ ఉంటుంది, హైలో అంటే మనకు డీప్ ఫ్రీజ్ ఉంటుంది అనమాట. ప్లస్ ఇలాగే మన కిందలో కూడా రిఫ్రిజిరేటర్లో కూడా మనకు కూలింగ్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఓకే. మినిమం నార్మల్ హై. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు వెజిటబుల్ బాక్స్. ఈ వెజిటబుల్ బాక్స్లో ఏంటంటే మనకు మాయిశ్చర్ కంట్రోల్ ఉంటుంది. నార్మల్గా రెఫ్రిజిరేటర్లో ఏంటంటే మనకు వెజిటబుల్ బాక్స్ పైన గ్లాస్ వస్తుంది. ఆ గ్లాస్ కూడా కొంచెం పెద్దగా వస్తుంది. ఓకే. అండ్ మీకు వెజిటబుల్ బాక్స్ పైన ఏంటంటే మీకు నార్మల్గా ఫ్రిడ్జెస్ ఉందంటే గ్లాస్ సిస్టమ్ వస్తుంది. ఇలా గ్లాస్ వచ్చింది ఏంటంటే మీకు లోపల మాయిశ్చర్ అనేది ఫామ్ అయిపోయినప్పుడు ఆ గ్లాస్కి వాటర్ వచ్చినప్పుడు అక్కడే డ్రాప్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకు వెజిటబుల్స్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు మాయిశ్చర్ అన్నికుంటే ఇస్తారనమాట. దీంట్లో మీకు మాయిశ్చర్ అనేది కింద డ్రాప్ అవ్వకుండా అలాగే హోల్డ్ చేసి పెట్టేస్తుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మీకు 7 days వరకు ఫ్రెష్నెస్ మెయింటైన్ చేస్తుంది. ఓకే. ఎగ్ ట్రే వచ్చేసి మీకు వాటర్ బాటిల్ సెక్షన్ ఉంటుంది. ఓకే. మీకు మినిమం ఏమైనా సాస్ బీన్స్ కానీ ఎగ్స్ ట్రే కానీ అలాంటి స్టోరేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఒకటి ఇస్తుంది అంటే 10 eggsది 8 eggs ఉంటాయి. ఓకే. అండ్ మీకు పైన కూడా మీకు నట్స్ లాంటివి ఏమన్నా ఫ్రోజన్ ఐటమ్స్ అనేది స్టోరేజ్ చేసుకోవడం పైన కూడా చాక్లెట్స్. ఓకే. ఇది ఎందుకు? ఇది వచ్చేసి మనకు వాటర్ బాటిల్స్ మూవ్ అవ్వకుండా ఓకే సేవ్ చేసుకొని పెట్టుకోవడానికి. ఓకే. మనం ఒకటే బాటిల్ ఉంటే కింద పడుతుంది కాబట్టి ఒక సైడ్కి కార్నర్ చేసి పెట్టుకుంటే
అయిపోతుంది. ఓకే, వెజిటేబుల్స్ మనం ఎన్ని అంటే అది ఎన్ని లీటర్స్ కెపాసిటీ అయితే అది వెజిటేబుల్ సైజ్? మనకి 10 to 15 లీటర్స్ స్టోరేజ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ దాని మీద ఓకే. 3D టెక్నాలజీ అనే లేదా బటన్స్ ఉన్నాయి కదా, ఇదే సార్ మీకు ఇంత ముందు చెప్పాను కదా, అవి ఆన్ చేయాలి జస్ట్ అది మనం ఫ్లెక్సీ చేసుకోవడానికి. దీని నుంచి మనకు కూలింగ్ వస్తుంది. ఓకే, అది కంటిన్యూస్గా వస్తుంది కానీ అది బటన్ లెక్క ఉంది కదా, అట్లేమి? ఇది బటన్ అంటే ఏంటంటే సార్ నార్మల్గా ఇక్కడ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ స్టోరేజ్ చేసుకుంటారు కదా, మీకు ఇక్కడ స్టోరేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఫ్రంట్కి మూవ్ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ అది అందులోంచి ఎయిర్ అనేది. వస్తుంది మనకి. ఓకే, డోర్ క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి వాటర్ బాటిల్స్కి నియర్ బైగా ఉంటుంది కాబట్టి మనకి కూలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, సపోజ్ ఇక్కడ స్టోరేజ్ ఎక్కువ లేదు, మీకు లోపల స్టోరేజ్ ఎక్కువ ఉంది అనుకుంటే మీకు లోపల డైరెక్ట్ బాటిల్కి ఫ్లో అనేది తగులుతుంది కాబట్టి ఇమీడియట్గా కూలింగ్ అవుతుంది. కూల్ అవుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.